హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గ్రీన్ గ్రామ్ దోశను చూపించబోతున్నానండి. ఇది దక్షిణ ఇండియాలోని ఆంధ్ర డిషెస్లో ఒకటనమాట. సింపుల్, ఈజీ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. సో ఈ గ్రీన్ గ్రామ్ని క్వీన్ ఆఫ్ పల్సెస్ అని కూడా అంటారండి. ఇందులో పొటాషియం, ఐరన్, విటమిన్ B6, ఫోలేట్స్, కార్బోహైడ్రేట్స్ చాలా ఉన్నాయి. సో ఇది మనం తీసుకోవడంలో వీక్లీ 1 టైం అన్న తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ముందుగా 1 కప్పు గ్రీన్ గ్రామ్ తీసుకొని నేను ఒక 2 స్పూన్స్ రైస్ మాత్రమే యాడ్ చేసుకున్నానండి. మీరు నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పుకి 2 స్పూన్స్ రైస్ యాడ్ చేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకున్న వాటర్ని వంపేసి దాంట్లో కొన్ని మెంతులు యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి సోక్ చేసుకోవాలన్నమాట. సో మీరు ముందుగా గింజల్ని బాగా క్లీన్ చేసుకొని ఆ విధంగా కొన్ని మెంతులను కూడా యాడ్ చేసి వాటర్ పోసుకొని 4 to 5 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు మార్నింగ్ తినాలనుకుంటే నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలి. సో సోక్ చేసుకున్న తర్వాత నేను నైట్ నానబెట్టుకున్నానండి. సో నెక్స్ట్ డే మార్నింగ్కే ఈ విధంగా సోక్ అయి ఉన్నాయి. సో ఇలా సోక్ చేసుకున్న గ్రీన్ గ్రామ్నే కాకుండా ఈ సోక్ చేసుకున్న వాటిని స్ప్రౌట్స్గా కూడా చేసి దోశ వేసుకుంటే ఇంకా మంచిది. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా సోక్ చేసుకున్న వాటిని వాటర్ తీసేసిన గింజల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట. సో వాటర్తో ఎక్కువగా వేసేస్తే పిండి లూజ్గా వచ్చేస్తుంది. సో వాటర్ వంపేసి మీకు కావాలంటే మిడిల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా జార్లో వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, అలానే కొంచెం కల్లుప్పు, అలానే కొంచెం అల్లం, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకొక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో బ్యాటర్ని మరీ స్మూత్గా కాకుండా బరకగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని బౌల్లోకి తీసుకొని ఒక 15 to 20 మినిట్స్ కాసేపు పక్కన పెట్టండి. సో అంతేనండి, ఈజీగా బ్యాటర్ రెడీ అయిపోయిందండి. సో ఇంకా మీరు దోశలు రెడీగా వేసుకోవచ్చు. సో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్తో అలా క్లీన్ చేసుకోవాలి. ఆనియన్తో అలా క్లీన్ చేయడం వల్ల దోశ చాలా స్మూత్గా వస్తుంది. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత మీరు దోశని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్గా దోశ టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. సో మీరు ఈ గ్రీన్ గ్రామ్ దోశని వీక్లీ వన్స్ తీసుకుంటే మీకు హెల్త్కి చాలా మంచిదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ దోశ మీద మీరు కొంచెం ఉప్మా ఉంటే ఉప్మా కూడా వేసుకుంటే ఉప్మా పెసరట్టుగా రెడీ అయిపోతుంది. సో నేను ఆనియన్ పెసరట్టు వేస్తున్నాను. దోశ వేసిన తర్వాత దోశ మీద కొన్ని ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. కొంచెం క్యారెట్, అలానే ఇంకొంచెం కొత్తిమీర, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని దోశలో ఉన్న హోల్స్లో వేయాలన్నమాట. అప్పుడు దోశ బాగా క్రిస్పీగా కాలుతుంది. సో మరీ ఎక్కువగా ఆయిల్ కాకుండా ఒక 1 స్పూన్ ఆయిల్ని దోశ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని హోల్స్లో కూడా వేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ మీరు అలా మీడియంలో పెట్టుంటారు కదండి స్టవ్ని, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. మరీ హైలో పెట్టకుండా కొంచెం సిమ్ టు మీడియంలో పెట్టుకొని దోశను కాల్చుకుంటే పిండి కూడా బాగా కాలుతుంది. సో ఆ దోశ బాగా కాలిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ ఫ్లిప్ చేయకుండా జస్ట్ అలానే ఫోల్డ్ చేసేస్తే సరిపోతుందండి. పైన కూడా బాగా కాలిపోయింది, ఎందుకంటే నేను స్టవ్ని సిమ్లోనే పెట్టేశాను. సో దోశ ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సింపుల్గా మూంగ్ దాల్ దోశ రెడీ అయిపోయింది. ఈ దోశ చాలా హెల్తీగా ఉంటుందండి, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 1-2 దోశలు తిన్నా కడుపు నిండిపోతుంది అనమాట. ఉప్మా పెసరట్టు అయితే 1 దోశ తిన్నా సరిపోతుంది. సో ఈ దోశలో మీరు అల్లం చట్నీ, అలానే కొబ్బరి చట్నీ కూడా యాడ్ చేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. సో దోశ వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ పెసరట్టు మరీ స్టిక్ అయిపోవడం లాంటిది ఏది ఉండదు. మీరు మిక్స్ చేసుకున్న పిండిని బట్టి, అలానే ప్యాన్ హీట్ అయిన దాన్ని బట్టి దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ విధంగా ఆయిల్ని మీరు అలా హోల్స్లో వేసుకొని దోశని నీట్గా ఫ్లిప్ చేసుకోవచ్చు. రెండో సైడ్ కూడా కాలాలంటే ఏ మసాలాలు, ఆనియన్స్ వేయనప్పుడు స్టవ్ని హైలో పెట్టుకొని ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని కూడా 2 వైపులా బాగా కాలేలా చూసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి, టేస్టీగా మూంగ్ దాల్ దోశ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటుంది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అలానే హెల్దీ దోశ అనమాట. సో ఈరోజు నేను ఆ వీడియోలో మా పిల్లల్ని కూడా చూపిస్తున్నానండి. వాళ్ళకి ఈ దోశలు అంటే చాలా ఇష్టం. సో మా పిల్లలతో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో friends, he is my first son.
he likes the dosa so much and he's saying it is very super. And second one, he's not at chewing food but he is watching, and he likes also he also likes tasty food. He is eating the dosa like that. So friends, please like and subscribe my channel, and thanks for watching my videos.